शिवाय। ओम नमो श्री विघ्नराजाय नमः। ओम नमो श्री लक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः। ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः। ओम नमो श्री आंजनेय स्वामी देवाय नमः। ओम नमो भगवते वासुदेवाय। నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ శుద్ధ చవితి పంచమి భౌమ్యవాసరే మంగళవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:11 అయింది. నా నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం. మనం ఈ పారాయణం గీతా మహత్యంలోని శ్లోకాలను ఇంకా వాటి తాత్పర్యములను తెలుసుకుంటూ ఉన్నాము. ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథం ప్రతిని రూపకల్పన గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాలశిక్ష రచయిత. ఈ తాళపత్ర గ్రంథాన్ని నాకు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి శ్రీమతి లక్ష్మీ దంపతులు బహూకరణ చేశారు. వీటిని మనం ఇప్పుడు పాడుకుంటూ ఉన్నాము. వీరు ఈరోజు నా నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 2వ రోజు 6వ శ్లోకం నుంచి గీతా మహత్యం 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకముల వరకు పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం సుతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి. ఓ భూదేవి, ఎచ్చటైతే గీతను గురించి చర్చ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుతుండునో అచ్చట నేను ఎల్లప్పుడూ తప్పక ఉందును. ఇప్పుడు 7వ శ్లోకం. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. 7వ శ్లోకానికి తాత్పర్యం. నేను గీతను ఆశ్రయించుకొని ఉన్నాను. గీతయే నాకు ఉత్తమమగు నివాస మందిరము. అదియునుగాక గీతాజ్ఞానమును ఆశ్రయించియే 3 లోకములను నేను పాలించుచూ ఉన్నాను. ఇప్పుడు 8వ శ్లోకం గీతా మహత్యం గురించి. గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మికా. గీత నా యొక్క పరమ విద్య. అది బ్రహ్మస్వరూపము. ఇందులో సందేహమేమీ లేదు. ఇది ప్రణవము యొక్క 4వ పాదమగు అర్ధమాత్రా స్వరూపము. అది నాశరహితమైనది, నిత్యమైనది, అనిర్వాచ్యమైనది. ఇప్పుడు 9వ శ్లోకం. చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థజ్ఞాన సమంజసా.
సచ్చిదానంద స్వరూపుడులగు శ్రీకృష్ణ పరమాత్మచే ఈ గీత స్వయముగా అర్జునునకు చెప్పబడినది. ఇది వేదముల సారము, 3 వేదముల సారము, పరమానంద స్వరూపము. తనను ఆశ్రయించిన వారికిది శీఘ్రముగా తత్వజ్ఞానమును కలుగజేయును. ఇప్పుడు 10వ శ్లోకం. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. ఈ 10వ శ్లోకానికి తాత్పర్యం: ఏ నరుడు నిశ్చల చిత్తుడై గీత 18 అధ్యాయములను నిత్యము పారాయణము చేయుచుండునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమాత్మ పదమును అనగా మోక్షమును పొందగలడు. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మరలా రేపటి గీతాపారాయణంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.